మన భూమి భారతి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో కేఎల్యు నుంచి వచ్చిన వ్యవసాయ విద్యని అభ్యసించే చివరి సంవత్సరం విద్యార్థులకు మన భూమి భారతి ప్రకృతి వ్యవసాయ శిక్షణా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయంలో మనం పాటించే విధానాలు, దేశీ విత్తనం యొక్క గొప్పతనం, అలానే దేశీ విత్తనం యొక్క ఉపయోగాలు, ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల మన ప్రకృతిలో జరిగే మార్పుల్ని ఎంత తొందరగా తగ్గించవచ్చు, అంటే కార్బన్ లెవెల్స్, ముఖ్యంగా మన భూమి ఉపరితలం పైన ఆకాశానికి మధ్యన ఉన్న కార్బన్ లెవెల్స్ మనం ఎంత త్వరగా తగ్గించుకోగలిగితే అంత త్వరగా భూమి చల్లబడుతుంది. ఆ విధానం కేవలం ప్రకృతి వ్యవసాయంతోనే సాధ్యం. ఆ విషయాన్ని ఈ పిల్లలకి మనం సుమారుగా ఒక పూటంతా చెప్పడం జరిగింది. ఈ ప్రకృతి వ్యవసాయ విధానం పైన వీళ్ళకి చాలా మంచి అవగాహన కల్పించాం. వాళ్ళందరూ చాలా శ్రద్ధగా విని తిరిగి వాళ్ళు భవిష్యత్తులో అగ్రికల్చర్ ఆఫీసర్స్ అయినా లేదంటే ఇంకా ఎంటర్‌ప్రెన్యూర్స్ అయినా కానీ వారి యొక్క జ్ఞానాన్ని, నేర్చుకున్న జ్ఞానాన్ని రైతులకు ఉపయోగపడేలాగా, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల్ని పెంచేలాగా సహకరించాలని వారికి విన్నవించడం జరిగింది. అలానే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చాలా శ్రద్ధగా విన్నారు. అట్లానే సుమారుగా 78 మంది పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంట్లో ప్రతి ఒక్క అంశాన్ని వాళ్ళు క్షుణ్ణంగా అడిగి తెలుసుకొని, శ్రద్ధగా ప్రశ్నలు రాసుకొని మరి వాళ్ళ డౌట్ని క్లారిఫై చేసుకున్నారు. ఇలా ప్రతి సంవత్సరం మన భూమి భారతి ప్రకృతి వ్యవసాయ శిక్షణా శిబిరానికి బాపట్ల వ్యవసాయ కళాశాల నుంచి, అలానే ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ నుంచి, అలానే మన కేఎల్ యూనివర్సిటీ నుంచి, వీళ్ళన్ని యూనివర్సిటీల నుంచి సుమారుగా 200-300 పిల్లలు మన ప్రకృతి వ్యవసాయ విధానాన్ని నేర్చుకోవడానికి వస్తున్నారు. ఇది శుభ పరిణామం. భవిష్యత్తులో వీళ్ళందరూ మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాం. జై హింద్.